ఇప్పుడు కొనేటప్పుడు మనం ఇన్ని లెక్కలేసుకుంటాం కదండీ! బట్ ఆ లొకేషన్ వైస్‌గా మనం చూస్తే ఎక్కడ కొంటే మంచిది? ఇక్కడ, అక్కడ సో, రకరకాల ఆప్షన్స్ మన కళ్ళ ముందు ఉంటాయి. మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ఇది చాలా సింపుల్ అమ్మా. లొకేషన్ అనేది మనం ఎందుకు పెట్టుకుంటాం? అసలు మన మన పర్పస్ పర్పస్ ఏంటి? నేను హ్మ్. అంతకుముందు 4, 5 రకాలుంటాయి. హ్మ్. ట్రేడింగా, పర్సనల్ యూసేజ్‌కా, రెంటల్ ఇన్‌కమ్‌కా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కా అని మనం ఆలోచించుకోవాలి. దాన్ని బట్టి లొకేషన్‌లు మారుతాయి. ఓకే. సపోజ్ మీకు 1, 2 కేసెస్ ఇస్తాను. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవాలనుకుంటున్నారు మీరు. మనం కూడా లాంగ్ డిస్టెన్స్‌లో కొనుక్కొని పెట్టుకుంటే అది. తక్కువ వెరీ రేట్‌కొస్తది. గుడ్. మీరు ఇంక రియల్ ఎస్టేట్ జాయిన్ అయిపోవచ్చు. ఇన్ని రోజులు మీతో ఇంటర్వ్యూ చేశాక నేను ఆ ఆహ్, మాత్రం ఆన్సర్ నేను చెప్పట్టు వేరే ఎలా? ఛానెల్స్ వెతుక్కోలేము. ఆ! సో, जितना दूर जाओगे उतनी प्रॉफिट आएगी. హ్మ్. నాకు కొన్ని కమ్యూనిటీస్ ఏమంటారో తెలుసా? రావు సాబ్ వేర్ దెర్ ఈస్ నో రోడ్స్, ఓహ్! వేర్ దెర్ ఆర్ నో డ్రైనేజెస్, ఓహ్! వేర్ దెర్ ఈస్ నో వాటర్, వేర్ దెర్ ఈస్ నో పవర్. అక్కడ కొంటారు. అక్కడ కొంటారు. కారు వెళ్ళదు, మనిషి కూడా వెళ్ళదు. డొంక తీగ లాగితే డొంకలు ఉంటాయి, ముల్లులు గుచ్చుకుంటాయి. కానీ ఫ్యూచర్‌లో ఒకవేళ మన ప్లేస్‌లో నుంచే రోడ్డు పడిందనుకోండి ఇబ్బందేగా? అది వాల్యూ ఉంటుంది కదా! గవర్నమెంట్ విల్ పే ఫర్ ఇట్. అవును. తక్కువ పీనట్సే పే చేస్తది. మరి బట్ అప్పటికి మీరు ఎందుకు కొంటున్నాడు ఆయన? రూ. 10 ఇన్వెస్ట్‌మెంట్. రూ. 2కి వచ్చేస్తుంది. హ్మ్. ఇక్కడ రూ. 10 పెట్టేది ఇక్కడ 4,00,000 పెట్టి కొంటున్నాం. అక్కడ 4,000 దొరుకుతుంది. హ్మ్. 4,00,000 పెరుగుతుందా? 4,000 పెరుగుతుందా? అవును. మాకు ఒక కస్టమర్ ఉన్నాడు, పేరు చెప్పలేను కానీ నోది సెలబ్రిటీ. గ్రేవ్‌యార్డ్ పక్కన ప్లాట్ వస్తే చెప్పమంటాడు. గ్రేవ్‌యార్డ్ ఆనుకొని కానీ, గ్రేవ్‌యార్డ్ ముందు కానీ, గ్రేవ్‌యార్డ్ అమ్మో! ఆ! ఉన్నారు. కంటిన్యూ గ్రేవ్‌యార్డ్ వస్తే మాకు డీల్ డన్. గ్రేవ్‌యార్డ్ పక్కన కానీ, ఎదురు కానీ ఎటుపక్క వచ్చి మనం అసలు 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ దూరం కూడా కొనుక్కోం. కానీ అవును. ఆయన అక్కడే కొనుక్కుంటాడు. అదే ఆయన స్టైల్. కొంతమంది హైవే పక్కనే కొంటారు. వేరే దగ్గర ఎక్కడ కొనరు. హ్మ్. కాస్ట్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. సో ఇక్కడ ఏంటంటే లొకేషన్ ఎత్తుక్కునేటప్పుడు మన పర్పస్ ఎవరైనా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి ఎందుకు పెడతారండి? అప్రిషియేషన్ కోసం పెడతారు. హ్మ్. ఉండడానికి పెట్టేది లాభాలు చూడకూడదు. మనం వాడుకున్నప్పుడు లాభాలు రావు. అక్కడ ఏం లొకేషన్ చూసేటప్పుడు ఆ లొకేషన్ చుట్టూ ఒక 5-10 కిలోమీటర్ల దూరంలో ఇటువంటి ప్రైవేట్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ఇటువంటి గవర్నమెంట్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి. రైల్వే స్టేషన్ ఎంత దూరం, ఆటో స్టేషన్ ఎంత దూరం, హోటల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజ్, డబ్బా హోటల్ అన్నీ ఉండాలి కదా! హ్మ్. అవి ఇప్పుడు లేవు. ఫ్యూచర్‌లో వస్తాయా? తెలీదు. రావచ్చా? తెలీదు. అది రిసర్చ్ చేయాలి. మాస్టర్ లేఅవుట్‌లో చూసి కన్సల్టెంట్ మాలాంటోళ్ళని అడిగితే ఫలానా ఏరియా ఉంది. షాద్ నగర్ ఉంది. షాద్ నగర్ చుట్టూ ఏమొస్తున్నాయి అని మనకు తెలియాలి. మనకి బయట ఎన్ఆర్ఐకో, వైజాగ్ ఆయనకో లేకపోతే గుంటూరు ఆయనకో తెలీదు కదా! హ్మ్. ఇక్కడ లోకల్ కన్సల్టెంట్‌ని ఫస్ట్ వాళ్ళు ఎవరైనా ఇన్వెస్టర్ ఫస్ట్ టైం, సెకండ్ టైం కొనేటట్టయితే ఇట్స్ బెటర్ టు గో విత్ ఎ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ లైక్ అస్. హ్మ్. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నేను 30 ఇయర్స్ ప్లస్ ఇండస్ట్రీలో ఉన్నాను. 26,000 మంది హ్యాపీ కస్టమర్స్ అండ్ ప్రాపర్టీ ఓనర్స్. 25,000 మంది లీడర్స్‌ని ట్రైన్ చేశాను. 1,00,000 మందిని ట్రైన్ చేద్దామని ఎయిమ్‌తో వెళ్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ థింగ్స్ ఆర్ డూయింగ్ వెల్. ఆల్ సపోర్ట్స్ వస్తున్నాయి. బిల్డర్స్ దగ్గర ఉంది, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ దగ్గర వస్తుంది, ప్రాపర్టీ ఓనర్స్ దగ్గర ఉన్నారు, బయ్యర్స్ వీళ్ళు సపోర్ట్ చేస్తారు. మీడియా హ్మ్. దే ఆర్ సపోర్టింగ్ అస్. సో నేను అపాయింట్ చేసుకోవడం చాలా బెటర్. మీరు 5,000 1%, 2% చూస్తే 98% పోతుంది. గాయబ రాత్ గయి, బాత్ గయి. సో, ఆహ్, అందుకే నీకు చెప్పలేదు ఆన్సర్. హ్మ్. సో ఒకటి టైటిల్ క్లియర్ చేసుకోవాలి. లొకేషన్‌కి చుట్టూ దగ్గర గుడి, మాస్క్, నాలాలు, హై టెన్షన్‌లు అవన్నీ ఉండకూడదు. రెండోది రోడ్ సెట్ బ్యాక్, లీగాలిటీ సెట్ బ్యాక్స్ కరెక్ట్‌గా ఉండాలి. తర్వాత లొకేషన్‌కి 5 కిలోమీటర్ల దూరం నేను చెప్పినట్టు మన వసతులు హ్మ్. ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయా లేవా? ఇవాళ లేవు. నెక్స్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ రావచ్చా? ఇప్పుడు శ్రీశైలం కడతాలనేది ఎంత దూరం ఎప్పటినుంచో వింటున్నా. ఉంది? అది 80, 90 కిలోమీటర్లు. షాద్‌నగర్ అనేది 60, 55, 60 కిలోమీటర్లు. షాద్‌నగర్ చుట్టూ ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ మేకాగూడ ఇండస్ట్రియల్ ఏరియా, హ్మ్. కొత్తూరు, నందిగామ, బాలానగర్ ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. అవును. నెక్స్ట్ పోలేపల్లి సెజ్ పెద్దది, అది వస్తుంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ డేటా సెంటర్, చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్, కన్హా మెడిటేషన్ సెంటర్, 1,00,000 మంది యోగా చేస్తారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర. ఇంకెంతకంటే ఏం కావాలి మీకు? హ్మ్. ఇలాంటి ఏరియాలో ఇప్పుడు శంషాబాద్ 2,00,000 దొరకట్లేదు ల్యాండ్. సో లొకేషన్ చూసుకున్నట్టు ఫ్యూచర్ అప్రిషియేషన్ ఎలా జరుగుతుంది, జరిగే అవకాశాలు ఏంటి అనేదాన్ని మనం కొద్దిగా రీసెర్చ్ చేసుకుంటే అది డెఫినెట్గా లోకల్ ఆ ఏరియా. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో సెగ్మెంట్ ఎక్స్పర్ట్ వేరు, రియల్
లొకేషన్ ఎక్స్పర్ట్ వేరు, ఏరియా ఎక్స్పర్ట్. Okay. సెగ్మెంట్ అంటే రెసిడెన్షియల్, కమర్షియల్, రీటైల్ అని. ఇది లొకేషన్ అంటే ఆ జోగ్రఫీ. సో ఇప్పుడు ఉప్పల్లో చేసినట్టు తీసుకొచ్చి నువ్వు మన గచ్చిబౌలిలో తెల్లపూర్లు పెడితే కాదు. సో అది మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి, దానికి రీసెర్చ్ చేసి మనం ఏం చేయాలనేది అంటే ఆలోచించాలి. మెయిన్ ఇక్కడ నా సిన్సియర్ అడ్వైస్, నా అనుభవంలో తెలుసుకుంది అంటే బయ్యర్స్ కానీ ఇన్వెస్టర్ కానీ దే ఆర్ నాట్ స్పెండింగ్ టైం. 3 కోట్లు నాకు ఫోన్ చేస్తారు, సార్ 3 కోట్లు ఉన్నాయి, ఒక్క నిమిషం మాట్లాడతాను, నేను షూటింగ్లో ఉంటాను, ఒక్క నిమిషంలో ఏం చెప్తానండి. మీరు 500 1000 రూపాయలు కన్సల్ట్ ఇచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్తే 2-3 గంటలు వెయిట్ చేస్తారు, డబ్బులు ముందు ఇచ్చేసి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మందులు ఇస్తాడో ఇవ్వడు, ఏం చేయాలి, ఫస్ట్ ఇంట్రోగేషన్ ఉంటుంది, ఏం చేసావు, ఏం తిన్నావు, ఎక్కడ పడుకున్నావు, ఇవన్నీ ఏ నీళ్ళు తాగా అడుగుతాడు. మరి అయిపోయాక మందులు ఇస్తారా, ఇవ్వరు. ఏమి ఇస్తారు, టెస్టులు చేయించమంటారు. అవును. ఒక బయట చేయించండి, బయట కాదు ఇది మళ్ళీ చేయించి కరెంట్ అంటారు. కరెక్ట్ వాల్యూస్. మూడోది అప్పుడు మందులు రాసి ఈ 4 రోజులు వాడు తగ్గపోతే మళ్ళీ రండి అంటాడు. అవునా, 1000 రూపీస్ ఖర్చు పెట్టేదానికి అంత టైం స్పెండ్ చేసాం. మరి 3 కోట్లు అంటే కనీసం 3 రోజులు ఖర్చు పెట్టాలి కదా, పెట్టాలి. అది చేయట్లేదు. నాకు ఫోన్ చేసి 1 మినిట్లో చెప్పండి, చెప్పకపోతే కోపం వస్తుంది. నేనేమంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, ఒక 1/2 అవర్ మీ కేసు అర్థం చేసుకొని మాట్లాడాలి అదేలేండి. అని చెప్తాను. సో నా సజెషన్ అంటే రియల్టర్ ఆక్షన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సపరేట్ సెల్ ఉంది, ట్రైనింగ్ ఉంది, మెంటరింగ్ ఉంది, రకరకాల ప్రాజెక్ట్ మార్కెట్ ఉన్నాయి. మనం ఏంటంటే వీఆర్ హియర్ టు సర్వ్ ద పీపుల్. ప్యాషన్తో మొదలుపెట్టాను నేను. 2000 వీడియోలు అయిపోయినాయి మన ఛానల్లోనే, 100-120 అయ్యి ఉంటాయి. అయ్యి ఉంటాయి మనం గత 2 సంవత్సరాలుగా చేసినాయి. అవునవును. సో వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్. మా ఉద్దేశం అంటే ఏ బయ్యర్ కానీ ఇన్వెస్టర్ కానీ చీట్ అవ్వకూడదు. మీరేం ₹1 ఇస్తారా, ఇవ్వరు. కానీ నాకు తెలిసిన నాలెడ్జ్ని నేను మోసపోయిన స్ప్రెడ్ చేస్తున్నారు. వేరే వాళ్ళు మోసపోకూడదు అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. ఇప్పుడు సినిమాలు చూస్తూ ఉంటాం కదండి, లేదంటే బయట ఈ రియల్ ఎస్టేట్ చూసినప్పుడు కాస్త రౌడీజాన్ని చూస్తూ ఉంటాం, మిళితంగా ఉంటుంది. అవును. అవునా కదా. ఇప్పుడు మొన్న వచ్చిన సిరీస్లో కూడా ఈ భూమికి సంబంధించి ఎవరో ఒక రౌడీలా చెప్పుకునే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు దూరుతూ ఉంటారు. సో లిటిగేషన్ ల్యాండ్స్. సో ఈ ఈ రియల్ ఎస్టేట్ అంటేనే ఇది కొంచెం రఫ్గా ఉండేవాళ్ళు చేస్తే బాగుంటుంది అనేది ఇంతకుముందు టాక్. బట్ ఈ మధ్యకాలంలో గమనిస్తే ఇంట్లో ఉండి ఆడవాళ్ళు కూడా మంచిగా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఎట్లా సాధ్యం అనేది ఒకటి. అసలు ఏం ఉండాలి క్వాలిఫికేషన్స్? ఏముండక్కర్లేదు, చెయ్యాలనే పట్టుదల, ఫైర్ ఇన్ ద బెల్లి. రౌడీ అవ్వక్కర్లేదా? రౌడీ లేడీ అవ్వక్కర్లేదు. రౌడీస్ అక్కర్లేదా? ఒక 30 ఇయర్స్ బ్యాక్ 40 ఇయర్స్ బ్యాక్ మన సినిమాలు వచ్చేవి, సుమోలు తడ వైట్ డ్రెస్, కద్దరు బట్టలు, గోల్డ్ చైన్, బొట్టు, నోట్లో ప్యాను అవును. వేసుకొని వరుసగా 10 సుమో టకటకటక కత్తులతో దిగుతారు. అది సెటిల్మెంట్, రియల్ ఎస్టేట్ కాదు. అందరూ రియల్ ఎస్టేట్ అనుకున్నారు. ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ లేదండి. 95-99% మారిపోయింది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో లేడీస్ అంటే ఒకప్పుడు ఆడది ఇల్లు దాటితే తప్పు, ఇప్పుడు ఇల్లు దాటపోతే తప్పు. అవును. ఎందుకంటే ఇప్పుడున్న ఎర్నింగ్స్లో సరిపడ పరిస్థితిలో ఉంటారు. పిల్లల్ని కార్పొరేట్, ప్రతి ఒక్కళ్ళు మన పిల్లలు బాగా చదవాలనుకుంటారు, తప్పులేదు. 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు సంవత్సరానికి ఎక్కడ కడతారు? సంపాదించింది 5 లక్షలు, ఒక 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఎక్కడ కడతారు? కాబట్టి వైఫ్ హ్యాస్ టు సపోర్ట్. అయితే రియల్ ఎస్టేట్ ఎందుకంటే రియల్ ఎస్టేట్లో నేను చెప్పాను RRR అని ఒకటి ఉంది. RRR అంటే రీజనల్ రింగ్ రోడ్ ఉంది, ఇంకో RRR అంటే రఘురామరాజు ఉన్నాడు, ఇంకో RRR అంటే సినిమా ఉంది. నేను పెట్టిన RRR మీకు గుర్తుందా? లేదు. రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. అవును, చెప్పారు మీరు నాకు. ఈ మూడిటికి ఏ అర్హత అక్కర్లేదు. అందులోనే ఒక భాగం రోటీ, కపడా, మకాన్, తిండి, బట్ట, గూడు. సో లేడీ ఇప్పుడు ఎవరైనా టాప్ బిలియనర్ మిలియనర్ అంటే వాడికి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ DLF చైర్మన్ KP సింగ్ గారు, వారెన్ బుఫెట్, డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా, అట్లా పోటీ ఎన్నో పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్లోనే, KFC అందరూ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేశారు. సో దాన్ని బట్టి ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే ఫార్మా కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, అరవిందో కూడా రియాలిటీలోకి వచ్చేసింది. అరవిందో ఫార్మా అంటే చాలా ఫేమస్. అట్లా చాలా MSN రియాలిటీకి వచ్చేసింది, MSN ఫార్మా. సో అన్ని సెగ్మెంట్లు కూడా, సాఫ్ట్వేర్ సెగ్మెంట్ అయితే, ఫార్మా అయితే, ఏ ఇండస్ట్రీ అయినా రియల్ ఎస్టేట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో అతి తక్కువ టైంలో అతి ఎక్కువ డబ్బు ఎథికల్గా సంపాదించవచ్చు. కొంతమంది అన్ఎథికల్గా సంపాదిస్తున్నారు, కానీ ఇక్కడైతే ఎథికల్గా. ఎందుకంటే హౌస్ వైఫ్స్ అనేది ఇప్పుడు అందరినీ పిల్లల్ని కాలేజ్ స్కూల్ పంపించేస్తారు, పని మనుషులు వచ్చి వంట చేసి వెళ్తారు. మీరు ఏం చేస్తారు? ఖాళీగా ఉంటారు, హస్బెండ్ వెళ్ళిపోయాక. ఆ ఖాళీగా ఉన్న టైంలో, అంటే హౌస్ వైఫ్స్ నేను చెప్పేది, ఖాళీగా ఉంటారు కాబట్టి ఆ టైంలో మా హస్బెండ్కి హెల్ప్ చేద్దాం. కానీ అక్కడ ఇంక వేరే రకం ఎర్నింగ్స్. ఒక్కోసారి నా దగ్గర ఇన్ని వేల మంది, కొంతమంది లేడీస్ కూడా దే ఆర్ ఎర్నింగ్ మోర్ దెన్ దేర్ హస్బెండ్. దట్స్ ఆల్సో ప్రాబ్లం.
అవును. ఈగో ఈ స్క్వేర్ అని ఉంటుంది. ఈగో ఎక్స్పీరియన్స్ అండ్ ఈగో విల్ కిల్ ది బిజినెస్. అట్లా నాకంటే నువ్వేలా ఎక్కువ సంపాదన గొడవలే డైవర్స్ లేని కార్యక్రమం. బట్ మంచి వేలో చూసుకుంటే లేడీస్ ఎన్ని గంటలు పడితే ఎన్ని గంటలు కష్టపడితే అన్ని లక్షలు సంపాదించండి నెలకి. ఓకే. మీరు 4 గంటలు సంపాదిస్తే 4 లక్షలు, 3 గంటలు కష్టపడితే 3 లక్షలు. అలాంటి ప్రణాళిక ఇస్తాం. ఎస్పెషల్లీ ఎలిజిబిలిటీ లేదు కాబట్టి హౌస్ వైఫ్స్ కానీ, విఆర్ఎస్ కానీ, పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు, ముస్లింలు 20 to 70, 20 to 60 ఎవరైనా చేసుకోవచ్చు. ఏ ఏరియాలోనే చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, బయటకు వచ్చి చేసుకోవచ్చు, పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు నెలకి, సంవత్సరానికి చెప్తే దాని ప్రకారం ట్రైనింగ్ మాడ్యూల్ షెడ్యూల్ చేసాం, అట్లనే ప్లానింగ్ చేసాం. మీరు డబ్బులు ఏం ఖర్చు పెట్టకుండా లక్షలు సంపాదించాలంటే నేనున్న నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎథికల్గా ట్రైన్ చేసి ఫస్ట్ 3 నుండి 6 నెలల దాకా కొద్దిగా టైం పడుతుంది. చాలామంది డే 1 అంటారు కానీ అది కాదు, అవును. జస్ట్ అట్రాక్టింగ్. ఫస్ట్ అర్థం చేసుకోవాలి కదా సబ్జెక్ట్ని. అంటే కొంతమంది మార్కెట్లో చెప్తున్నారు నా దగ్గర రండి నేను 2 రోజుల్లో 2 లక్షలు అంటే అది ఏది వర్కౌట్ అవ్వదు. లెట్ us బి నెక్స్ట్ ప్రాక్టికల్. అవును, అవును. సో లేడీస్ ఎందుకు రాణిస్తారంటే ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. లేడీస్కి ఉన్న పేషెన్స్ జెంట్స్కి ఉంటుంది. అంటే నేను కూడా జెంట్ కాబట్టి చెప్తున్నా. లేడీస్ ఒక్కసారి వర్క్ సీట్లో కూర్చున్నారంటే లంచ్కి తప్ప మళ్ళీ లేగరు. అవునా? అవును. జెంట్స్ అప్పట్లో 10 సార్లు వేస్తారు. అవును. ఇదని టీ అని స్మోక్ చేయాలి, మధ్య మధ్యలో కైని టీ గుటక తాగాలి. వాటెవర్. సో అక్కడ తేడా వస్తుంది. అండ్ పేషెన్స్ ఎక్కువ ఉంటుంది. నేను చెప్పిన స్టాండర్డ్ డైలాగ్ అంటే ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్ కానీ లేదా బయ్యర్ కానీ ప్రాపర్టీ ఓనర్ ఎదగాలి అంటే భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆ రెండు లేకపోతే మీరు ఓకేటి, ఓపిక, కోరిక, తీరిక ఇవి ఉండాలి. అందరూ డబ్బులు సంపాదించారు, లేడీస్, జెంట్స్. ఇప్పుడు ఇంతకుముందు ఎల్ఐసి ఏజెంట్స్ ఉండేవారు ఎవ్రీ థర్డ్ ఫోర్త్. కదా. అవును. ఇప్పుడు ఎవ్రీ థర్డ్ హౌస్ బ్రోకర్. రియల్ ఎస్టేట్ లాయర్స్ ఆర్ డూయింగ్, డాక్టర్స్ ఆర్ డూయింగ్. చేయని వాళ్ళు ఎవరు చెప్పండి? సాఫ్ట్వేర్ చేస్తున్నారు, అవును. పార్ట్ టైం చేస్తున్నారు, ఫుల్ టైం చేస్తున్నారు. మన దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు మినిమం 2 to 5 lakhs ఆడవాళ్ళు అంటే పార్ట్ టైము, ఫుల్ టైం అయితే 8 to 10 lakhs అరేంజ్ చేస్తున్నారు. కానీ ఒక 1 year దాని మీద ఫోకస్ పెట్టాలి. ఫోకస్ చేయాలి. రోజుకి 8 to 10 hours చేస్తే నువ్వు అనుకున్నది రీచ్ అవుతావు. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి.